హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటున్నారు. మరి క్యాన్సర్ రాకుండా ముందే జాగ్రత్త పడటం ఎలా? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు అంటే హెచ్ఐవి వైరస్ వల్ల క్యాన్సర్ సంబంధించిన ఆ వైరస్కి స్టిమ్యులేషన్ వస్తుంది కాస్త. ఆ రకమైన కణాల్లో మార్పు రావడానికి అవకాశం ఉంది. అంచేది హెచ్ఐవి వచ్చే అయితే మందులు వాడుతుంటే మేము యాక్చువల్గా మందులు మొదలెట్టిన తర్వాత 3 నెలల్లో చాలా వరకు వైరస్ కంట్రోల్ అయిపోతుందండి. 3 నెలల్లో లక్షల్లో ఉండే ఒక మైక్రో లీటర్కి లక్షల్లో ఉన్న వైరస్ 3 నెలల నుంచి 6 నెలల్లో దాదాపు 0 వరకు వచ్చేసి కనబడకుండా పోతుంది. అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సంవత్సరానికి అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంచేతుడు ఈ రోజుల్లో హెచ్ఐవి వచ్చేవాడు క్యాన్సర్ అనేది చాలా తక్కువ. పూర్వకాలం ఎప్పుడైతే మందులు లేవు, మొట్టమొదటి మందులు లేవు కదా, ఏఆర్టీ మందులు లేవు. ఆ 2 రోజుల్లో అప్పుడు క్యాన్సర్కి తీసుకోండి. ఎందుకని ఆ వైరస్ క్యాన్సర్కి సంబంధించిన క్యాన్సర్ కారకంగా కూడా పనిచేసేది. ఇప్పుడు లేదు, చాలా తగ్గిపోయి క్యాన్సర్ కేసు తగ్గిపోయింది. హెచ్ఐవి వల్ల క్యాన్సర్ అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ వైరస్ అనేది వెంటనే కంట్రోల్. అంచేత ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత మంచిది. అంటే ఎవరైతే అప్రచిత శృంగారం కలిగి ఉంటారో, ఎవరైతే విచ్చలవిడి శృంగారం ఉపయోగిస్తుంటారో, ఎవరైతే పరిచయం రక్తం ఎక్కించుకుంటారో వీళ్ళందరూ మాత్రం తప్పకుండా నాకు హెచ్ఐవి రావచ్చు అనే అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా పరిశీలించుకోవాలి. మొట్టమొదటి దశలోనే మాకేం బాధ లేదు, మందులు ఎందుకు అనవద్దు. మీకు రక్తంలో హెచ్ఐవి వైరస్ ఉందని తేలిన తర్వాత తేలితే హెచ్ఐవి ఉందని నిర్ధారణ అయితే నెక్స్ట్ మినిట్ ముందు మొదలెట్టండి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అప్పుడు ఇవే కాంప్లికేషన్ ఏముండవు. వైరస్ ఎప్పుడు అంతేగాని ఆయుధ లక్షణాలు ఇచ్చే వాడతామంటే ఈ లోపల జరగాల్సిన కాంప్లికేషన్స్ ఇబ్బందులన్నీ వస్తాయి. అది చేయడానికి వీలు. మొదట అందరిలాగే తక్కిన మనుషులు అంటారు 100 ఏళ్ళు వీళ్ళు బతుకుతారు. ఏ బాధ లేకుండా బతుకుతారు చక్కగా ఉంటారు. బీపీ కంటే షుగర్ కంటే కూడా హెచ్ఐవి ఉన్న వాళ్ళు మందులు వాడితే వాళ్ళందరికంటే కూడా హాయిగా ఉంటారు. అది గుర్తించండి. సో తినచ్చు, తిరగచ్చు, గంతులు వేసి ఏమైనా చేయొచ్చు, చక్కగా ఉంటారు. పిల్లల కన్నా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, అన్నీ మామూలే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.